అధికార పార్టీలో ఆ ఎమ్మెల్యే స్టైలే వేరు. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. నిత్యం జనం నాలుకల మీద ఉండాలని తెగ ఆరాటపడుతుంటారు. మీడియాలో ఏదో ఒక సంచలన వార్తతో లైమ్ లైట్లో ఉండాలని ట్రై చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి తాను విసిరిన రాయి తనకే తగులుతుంది. మరికొన్నిసార్లేమో తనతో పాటు పార్టీని సైతం అటాక్ చేస్తుంది. ఆ ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఇందుకీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ కోసమా, నాయకత్వాన్ని ఇరుకున పెట్టడానికా? అసలు ఎమ్మెల్యే సినీ ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేశారు? ఇందుకు గల కారణాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేరు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అసెంబ్లీ లోపల బయట ఆయన చేసే వ్యాఖ్యలు వరుస వివాదాలు సృష్టిస్తున్నాయి. ఒక వివాదం సద్దుమణకక ముందే మరో వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సినిమా స్టైల్ డైలాగులు, విప్పసార కావాలంటూ ప్రతిపాదనలు, అక్రమ కట్టడాలపై విమర్శలు అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయా లేక పార్టీకి అస్త్రాలవుతున్నాయా అన్న చర్చ మొదలైంది. టాలీవుడ్ సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. సమాజంలో సినిమా హీరోలు రోల్ మోడల్స్ గా ఉంటారని, వారిని అనుసరించే యువత పెడదోమ పెట్టకుండా ఉండాలంటే నటులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఒక వింత ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. నటులు ప్రతి 90 రోజులకోసారి డ్రగ్ టెస్టులు చేయించుకోవాలని, ఆ రిపోర్టులను బహిరంగం చేయాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాకుండా డ్రగ్స్ పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే ఆ హీరోల సినిమాలను థియేటర్లో విడుదల చేయాలనే నిబంధన పెట్టాలని ఎమ్మెల్యే కోరడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి సినీ నటులకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. హీరోల ప్యాంటు జేబులో లెక్కపెట్టే ఫ్యాన్స్ ఉన్న దేశం ఇది. వాళ్ళేం చేస్తే తాము అదే చేయాలనుకుంటున్నారు. అందుకే వాళ్ళు అందరికీ ఆదర్శంగా నిలిచేలా డ్రగ్స్ తీసుకోలేదని సర్టిఫికేట్స్ తెస్తేనే సినిమా రిలీజ్ చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించాయి. ఇది సినీ నటులను కించపరచడమే, వారిపై అనుమానాలు కలిగించడమే అంటూ సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. పరిశ్రమలోని ప్రతి ఒక్కరిని నేరస్తులుగా చిత్రీకరించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే అనిరుద్ రెడ్డి పదే పదే సినిమా రంగాన్ని టార్గెట్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా తనను ఉద్దేశించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తీవ్రంగా స్పందించారు. కేవలం హీరోలే ఎందుకు, రాజకీయ నాయకులకు ఇలాంటి పరీక్ష పెట్టే ఎన్నికల పోటీకి అనుమతించాలని మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. అయినా అనిరుద్ మాత్రం వెనక్కి తగ్గలేదు. మంచు విష్ణుకు అంత సీన్ లేదన్నారు. తాను ఏం మాట్లాడానో దానికి విరుద్ధంగా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఇక్కడ ఎవరు మౌనంగా లేరన్న విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. తన తండ్రి మోహన్ బాబు ఏ టెస్టు చేయించుకుని రాజ్యసభ సభ్యుడయ్యారో ప్రజలకు చెప్పాలన్నారు. మంచు విష్ణు వ్యాఖ్యలకు అనిరుద్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ సోదరుడు మనోజ్ టెస్ట్లే మీరు చేయించలేదన్నారు. మాపై ఆరోపణలు చేస్తే ఎలా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ఒక ఎమ్మెల్యేగా డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని రిపోర్టులు చూపిస్తాను, మీరు కూడా అదే విధంగా చేయాలని డిమాండ్ చేయడం సినీ రాజకీయ వర్గాల్లో మరింత మంట పుట్టిస్తుంది. ఇదిలా ఉంటే గతంలోనూ అనేకసార్లు ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్స్ చేసి పార్టీని ఇరుకున పెట్టారు. ఇప్పసారా తెలంగాణ టెకీలా అంటూ అసెంబ్లీలో ఆయన చెప్పిన మాటలు సభ్యులని ఆశ్చర్యపరిచాయి. ఇప్పసారా తాగితే 100 ఏళ్లు బతుకుతారు, ప్రభుత్వమే ఇప్పసారా తయారు చేయాలి అంటూ ప్రభుత్వానికి సలహా కూడా ఇచ్చారు. ఇది గిరిజన సంస్కృతికి మద్దతా లేక మద్యం పాలసీపై సెటైరా అని అర్థం కాక విపక్షాలు బిత్తరపోయాయి. మరోవైపు ఓ 6 నెలల క్రితం కూడా హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు, మున్సిపల్ అధికారుల అవినీతిపై సొంత ప్రభుత్వంపైనే పరోక్షంగా ఒత్తిడి పెంచుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు పాలనలో పారదర్శకత కోసమా లేక అసంతృప్తినా అన్న అనుమానాలు కూడా కలిగిస్తున్నాయి. హైదరాబాద్లో నిబంధనల పర్యవేక్షణ లేదు, అవినీతి పెరిగిపోతోందని ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని పరోక్షంగా ఇరుకున పెట్టాయని అంటున్నారు. మొత్తానికి కేవలం డ్రగ్ టెస్టుల చుట్టూ తిరిగినటువంటి ఈ వివాదం ఇప్పుడు రాజకీయ నాయకుల జవాబుదారీతనంపై చర్చకు దారితీసింది. ఓ సినిమా విడుదలకు హీరో వ్యక్తిగత మెడికల్ రిపోర్టుకు సంబంధం ఏంటని చిత్ర పరిశ్రమ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అదే సమయంలో సెలబ్రిటీలను మాత్రమే టార్గెట్ చేయడం మానుకోవాలని, పారదర్శకత అనేది వ్యవస్థలోని అన్ని రంగాల్లో ముఖ్యంగా రాజకీయాల్లో కూడా ఉండాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ టాలీవుడ్ వర్సెస్ పాలిటిక్స్ యుద్ధం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.